నా మాటే నెగ్గాలనేటువంటి పంతం కుటుంబాల మధ్య నీకు ఉండి ఉండవచ్చు. అది ప్రాచీన స్వభావం, పాతది. మరి జీవం గల దేవుని సందులోకి వస్తున్న నీ స్వభావం ఇప్పుడు కూడా అలాగనే తగలడదంటే నిన్నేం చేయాలి? నిద్రపోతున్నావా? పడుకో, పోయేటప్పుడు లేకపోతాం. మరి సంఘంలో అలా ప్రవర్తించవచ్చా? సంఘంలో జీవం గల దేవుని సంఘంలో పెత్తనం చేయడానికి నీకెవడిచ్చాడు అధికారం? జీవం గల దేవుని సన్నిధిలో నా మాటే నెగ్గాలనే స్వభావం ఎందుకు వస్తుంది? కుటుంబాల మధ్య ఏ స్వభావం అయితే కనపరుచుకున్నావో జీవము గల దేవుని సంఘములో ఆ స్వభావం కనపడకూడదు. ఒకవేళ కాదు కూడదు భయం లేని కోడిలాగా తిరుగుతాను, సంఘంలో కూడా నన్ను అడిగేవాడు ఎవడనుకున్నామేం? జాగ్రత్త. ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కల అంతు చూస్తాడు. ఎస్ సార్ నో?